మాటను మనం ధ్యానిస్తున్నాము. ఆ మాటను ఎవరైనా చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని చదివి నాకు సహకరించగలరు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచుండ చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. చూడండి, అందరు ఇక్కడ గమనించండి. ఇక్కడ శిష్యుడు ఉండాలి. నాన్న లేవు నాన్న. మీరు బైబిల్లో శిష్యుడు అనే మాటను చాలా జాగ్రత్తగా టిక్లైన్ పెట్టుకోండి. ఈ శిష్యుడు అనే మాటను చాలా జాగ్రత్తగా టిక్లైన్ పెట్టుకోండి. చూడండి, ఈ యేసు ప్రభువు అన్న నీకు సిల్వ క్యారెక్టర్ వచ్చిన ఈ యేసు ప్రభువు ఈ శిష్యుని చూసి తన తల్లితో బోధిస్తున్నాడు. ఈ తల్లితో బోధిస్తున్నాడు. ఈ డిస్కషన్ వీరి మధ్యకు చెప్తున్నాడు. చూడండి, యేసు ప్రభు ఈ శిష్యునికి చెప్తున్నాడు. చూడండి, అచ్చము దేవుని శిష్యులు లెక్కనే ఉన్నాడు. తెల్ల అంగి తెల్ల పాయింట్ వేసుకొని వచ్చాడు. చూడండి, బ్లూ కలర్ పాయింట్. ఓకే, ఈ అంగి వేసుకున్న అబ్బాయికి యేసు ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, తల్లితోని అంటే శిష్యునితో చెప్తున్నాడు, నువ్వు మా అమ్మని మంచిగా చూసుకో, అమ్మ ఈయనని నీ కుమారుడు అని చెప్తున్నాడు. వింటున్నారా? ఇప్పుడు కూర్చోండి. ఈ విషయంలో మనం 3 విషయాలను మనం నేర్చుకోవాలి. మొదటిది ఏంటంటే, తల్లిదండ్రులను విధేయత కలిగి మనము చూడాలి. హల్లెలూయా. చూడండి, ఆ మాటను మనము చదివి ముందుకెళ్దాం. నిర్గమకాండము 20:12వ వచనాన్ని చదివితే అక్కడ ఒక మంచి మాట రాస్తాడు యేసు ప్రభు. బైబిల్లో ఒక మంచి మాట ఉన్నది. చదవని ఆ మాటను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. హల్లెలూయా. ఇది మొదటి మాట. ఇది యేసు ప్రభువులో నుండి తన శిష్యులో నుండి నేర్చుకుంటున్న మొదటి మాట ఏంటంటే, మనము తల్లిదండ్రులను గౌరవిస్తే మనము దీర్ఘాయుష్మంతులం అవుతామంట. హల్లెలూయా. ఏమైతాము? దీర్ఘాయుష్మంతులం అవుతాము. ఈడ కూర్చున్న మీ లోపల ఎంతమంది తల్లిదండ్రులను గౌరవిస్తున్నారో లేదో నాకు తెలియదు. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతులు కావాలి అంటే, యేసు ప్రభు శిష్యునిగా నువ్వు ఉండాలి అంటే, యేసు ప్రభు శిష్యురాలుగా నువ్వు ఉండాలి అంటే, దేవుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా నీకు 100 సంవత్సరాలు నువ్వు బ్రతకాలి అని అంటే నువ్వు తల్లిదండ్రులను గౌరవించాలి. హల్లెలూయా. ఇది మొదటి మాట. దేవుడు ఈ రోజు మధ్యకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నానంటే, నీవు నీ తల్లిని నీ తండ్రిని గౌరవిస్తున్నావా ఈ మధ్యకాల సమయంలో? లేదా నీకు వయసు వచ్చిన తర్వాత, నువ్వు పెద్దోడు అయిన తర్వాత నీ తల్లిదండ్రుల మాట వినకపోతే, నీ తల్లిదండ్రులతో నువ్వు మాటను వినకుండా నువ్వు దూరంగా ఉంటే, తల్లిదండ్రుల మాటను నువ్వు నిర్లక్ష్య భావం చేస్తుంటే, ఆయన అంటున్నాడు దీర్ఘాయుష్షు నీకు దక్కదు. హల్లెలూయా. నీవు నేను నేర్చుకోవాల్సిన మొట్టమొదటి మాటల నుండి, యేసు ప్రభు మాటల నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, దీర్ఘాయుష్షు నీకు నాకు ఉండాలంటే, నీకు మంచి ఆరోగ్యము మంచి ఆయుష్ నీకు ఉండాలంటే, నీ తల్లి నీ తండ్రి చెప్పిన మాటను మీరు గౌరవించాలి. హల్లెలూయా. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ నీవు దేవుని మాటలకు, నీవు దేవునికి శిష్యురాలుగా నువ్వు ఉండాలి అని అంటే నువ్వేం చేయాలంటే, నువ్వు తల్లిదండ్రులను విధేయత కలిగి ఉండాలి. చూడండి, కొన్నిసార్లు వాళ్ళు మనకి ఏదో పని చెప్తారు. చేస్తానులే, ఇండస్ట్రీకి చేస్తానులే, తర్వాత చేస్తానులే, ఇప్పుడు కాదు రేపు చేస్తానులే అని మనము నిర్లక్ష్య భావం చేస్తాం. చూడండి, ఆ ప్రభువు ఏమంటుందంటే, నీవు ప్రభువుకు శిష్యుడుగా ఉండాలి. అంటే ప్రభు మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు ఆయన తన శిష్యునితో ఏం చెప్తున్నాడంటే, నీవు నా తల్లిని ఏం చేయాలంటే గౌరవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు లోపల మనము ఆయన మాటలో నుండి నేర్చుకున్న మొట్టమొదటి మాట, నీవు ఈరోజు దేవుని ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు తల్లిదండ్రులను గౌరవించకపోతే, ఈ మాటలు రాసుకోండి, నువ్వు దేవునికి శిష్యుడు ఎప్పుడు కాలేవు, ఎన్నడూ కాలేవు. ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అడుగుతున్నాడు, నువ్వు తల్లిదండ్రుల మాటను
గౌరవించే కోడలుగా ఉన్నావా? నీ అత్తమామను గౌరవించే కొడుకుగా నువ్వు ఉన్నావా? లేకపోతే నీ బంధువులను గౌరవించే మనిషిగా నువ్వు జీవిస్తున్నావా? చాలా మంది మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని వింటారు కానీ, ఇలాంటి గుడ్ ఫ్రైడేలు చేసుకుంటారు కానీ, వాక్యాన్ని అనుసరించే పబ్లిక్ ప్రజలు చాలా తక్కువగా మనకు కనబడుతుంటారు. దేవుడు అంటున్నాడు, నీ తల్లిదండ్రులు, నువ్వు అత్తారింటికి వచ్చిన తర్వాత వాళ్ళే నీ తల్లిదండ్రులు, వాళ్ళే నీకున్న బంధువులు, స్నేహితులు, వాళ్ళే నీ సమస్తం. నీ అమ్మగారింటికి పోతేనే కాదు, నీ అత్తగారింటికి పోతేనే కాదు, వాళ్ళే నీ తల్లిదండ్రులు కాదు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నీకు తల్లితో తండ్రితో సమానము. హల్లెలూయా. ఆయన మొట్టమొదటి మాట మనకి ఏం నేర్పిస్తుందంటే, మనము తల్లిదండ్రులకు గౌరవం కలిగి వాళ్ళ మాటకు విధేయత కలిగి ఉండాలి. హల్లెలూయా. చూడండి, రెండవ మాటను చూసి మనము ముందుకెళ్దాము. సామెతల గ్రంథము 23:22 వచనాన్ని చదువుకొని మనం ముందుకెళ్దామని. చూడండి, నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. హల్లెలూయా. రెండవదిగా, తల్లిదండ్రుల మాట ఎన్నడూ ఎప్పుడు నిర్లక్ష్య భావం చేయదు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను. చూడండి, యేసు ప్రభు తన శిష్యులతో అంటున్నాడు కదా, నువ్వు నా తల్లిని గౌరవించాలేనని. చూడండి, మీ అందరికి ఒక ప్రశ్న ఇస్తున్నాను. ఏంటంటే, దానియేలు గారి శిష్యుడు ఎవరో చెప్తారా? మీరందరూ దానియేలు గారి శిష్యులే, అవునా కాదా? ఎందుకు? ఆయన మిమ్మల్ని పోషిస్తూ, మిమ్మల్ని పెంచుతూ, మిమ్మల్ని ఆత్మీయమైన మార్గంలో నడుపుతున్నారు, అవునా కాదా? చూడండి, ఆయన ఒక మాట చెప్పింది అనుకోండి, మీరు ఆ మాటను గౌరవించాలని అనుకోండి, మీరు ఎవరికి గౌరవిస్తలేరు? ఎవరిని గౌరవిస్తలేరు? మొట్టమొదటిగా దేవుణ్ణి గౌరవిస్తలేరు. రెండవదిగా ఎవరి మాట తీసేస్తున్నారు తెలుసా? దానియేలు గారిని మీరు పక్కకు పెడుతున్నారు. అర్థమైందా మీకు? మీరు తల్లిదండ్రుల మాటను నిర్లక్ష్యం చేస్తే మొట్టమొదటిగా మీరు చేస్తున్న తప్పేంటంటే, తల్లిదండ్రుల మాటను మీరు పక్కకు పెడుతున్నారు. రెండవదిగా దేవుని మాటను మీరు పక్కకు పెడుతున్నారు. హల్లెలూయా. ఈ నిర్లక్ష్యం ద్వారా, అంటే తల్లిదండ్రులను మనము నిర్లక్ష్యం చేసే వైఖరిని మన లోపల నుండి తొలగించుకోవాలి. అందుకనే సామెతల్లో ఆయన ఏమంటాడంటే, నీ తల్లిదండ్రుల ఉపదేశాన్ని నువ్వు గౌరవించాలి. హల్లెలూయా. నువ్వు ఈరోజు నీ తల్లి చెప్పే మాటలను వింటున్నావా? నీ తండ్రి చెప్పే మాటలను వింటున్నావా? నీ తండ్రి చెప్పే మాటల్ని నువ్వు వినకపోతే ఆయన అంటున్నాడంటే, నీవు నాకు శిష్యుడవు కావు. హల్లెలూయా. ఇది రెండవ మాట. మూడవ మాటను చూసి మనం ముందుకెళ్దామండి. చూడండి, 1 తిమోతియులకు రాసిన పత్రిక 5:8 వచనాన్ని చదివి మనం ముందుకెళ్దామండి. ఎవడైనాను విశేషముగా తన ఇంటి వారిని రక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడైను. హల్లెలూయా. మూడవదిగా, మనము కుటుంబము పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఎవరి పట్లనంట? మీ కుటుంబాలను రక్షించడానికి, మీ కుటుంబాలను దేవుని సన్నిధానం నడపడానికి మీరే బాధ్యులు. అర్థమవుతుందా? మీ కుటుంబాలను రక్షించడానికి, మీ బంధువులను రక్షించడానికి ఎవరు బాధ్యులు? మీరే బాధ్యులు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది ఉందాక మీకు రిఫరెన్స్ ఇచ్చిన కదా, ఆ రిఫరెన్స్ దేవుని మాట, ఆయన మనకు చెబుతున్న మాట. చూసారు కదా మీరు, సిలువలో ఇదిగోందాక చెప్పాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అంటే దేవుని స్థానంలో శిష్యుని ఉంచాడు. శిష్యుని నుంచి ఏమంటున్నాడంటే, ఈమె నీ తల్లి, నేను ఇన్ని రోజులు నేను ఎలా పోషించానో, నేను ఇన్ని రోజులు మా అమ్మని నేను ఎలా చూసుకున్నానో, శిష్యుడా నీవు కూడా నా తల్లిని అలానే ఏమి లోటు లేకుండా చూసుకోవాలి. అర్థమవుతుందా? ఆ గొప్ప బాధ్యతను దేవుడు నీకు నాకు అప్పచెప్పాడు. యేసు ప్రభువును నమ్ముకున్న నీవు నేను యేసు ప్రభువును ఆయన తన తల్లిదండ్రులను ఎట్లా గౌరవించాడో, నీవు కూడా నీ తల్లిదండ్రులను, నీ అత్తమామలను, ఎవరైనా సరే నీ కుటుంబంలో ఎవరైనా సరే ఉన్నట్లుంటే వారిని నువ్వు అలానే గౌరవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అలా గౌరవించి
దేవుని నామానికి మహిమ తీసుకురావాలి. హల్లెలూయా. నిన్ను చూసి ఇతరులు మారాలి. నిన్ను చూసి ఇతరులు పలానా క్రైస్తవరాలు అంటే ఇలా ఉండాలి అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ గొప్ప బాధ్యత, ఈ గొప్ప ఆజ్ఞ నీకు నాకు అనుగ్రహించాడు. ఈ వాక్యము నీ హృదయంలో, నా హృదయంలో నాటబడును గాక. దేవుడు ఇచ్చిన మాటలను ఆశీర్వదించి కాపాడును గాక.